హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఇంట్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో మీకు విధానం చూపిస్తాను. చికెన్కి సరిపడా కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసి కలపాలి. 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న ఒకటి, ఇప్పుడు నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పూర్తిగా అట్టగా ఉన్నాయంటే మనకి ముక్క ఎట్లా ఉడికిందో తెలియదు. మంట మీడియం సైజులో ఉంటుంది. అప్పుడే మనకి చికెన్ ముక్క ఉడికినట్టు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మధ్య మధ్యలో కలబెడతా ఉండాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని ప్లేట్లో తీసుకోవాలి. సరిగా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న వస్తువులతో చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలనేది. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.